సూపర్ స్టార్ రజనీకాంత్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు కాంబినేషన్ లో ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రజనీ 171వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను నిర్మాణ సంస్థ విడుదల చేయగా రజనీకాంత్ అభిమానులతో పాటు ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను రాబట్టుకుంది. అయితే ఈ సినిమా టైటిల్ ను ఈ రోజు సాయంత్రం విడుదల చేయనున్నట్టు లోకేష్ తన సోషల్ మీడియాలో తెలపడంతో నెట్టింట ఇప్పుడు ఈ వార్త బాగా హల్చల్ అవుతోంది. #తలైవా 171 టైటిల్ రివీల్ అనే పేరిట టాప్ లో ట్రెండ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రంలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో 2 రోజుల క్రితం లోకేష్ కనగరాజ్ హైదరాబాద్కు వచ్చి నాగార్జునకు స్టోరీ చెప్పడం, అది నచ్చి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీంతో మునుపెన్నడూ చూడని మల్టీ స్టారర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఇప్పటికే రానా, దుల్కర్ సల్మాన్ ఇందులో కనిపించబోతున్నట్టు తెలుస్తుండగా ఇటీవలే సీనియర్ నటి శోభన, శృతి హాసన్ కూడా ఈ చిత్రంలో భాగమవుతున్నట్టు వార్తలు వినిపిస్తూ ఉండడంతో ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. నాగార్జున తాజాగా ధనుష్ హీరోగా రూపొందుతున్న కుబేరా సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం టైం ట్రావెల్ కథ అని కొందరు, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ చిత్రాల్లోని రోలెక్స్ కు రిలేటెడ్ గా ఈ సినిమా ఉండబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అన్బరీవు స్టంట్స్, అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. దీని ద్వారా ఖైదీ 2 మొదలు పెట్టనున్నట్టు గతంలో ఓ ఇంటర్వ్యూలో లోకేష్ తెలిపాడు. ఫైనల్ గా రజనీ 171వ సినిమాలో ఇక ముందు ఎన్ని స్పెషల్స్ ఉండబోతున్నాయో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.